మనసారనే పాడనా నా బ్రతుకంత నిన్నే కొనియాడనా మనసారనే పాడనా నా బ్రతుకంత నిన్నే కొనియాడనా నా రాజువే నీవని నా రాజువే నీవని నా హృదయ పాలక నీవేనని నా హృదయ పాలక నీవేనని మనసారనే పాడనా నా బ్రతుకంత నిన్నే కొనియాడనా మనసారనే పాడనా నా బ్రతుకంత నిన్ను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి అపోస్తల కార్యము 22వ అధ్యాయము 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురము ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అననయ్య అనే ఒక మనుషుడు నా యొద్దకు వచ్చును. హల్లెలూయా. ప్రియులారా, అననయ్య అనే వ్యక్తిని గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుడి మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఇతగాడు భక్తిపరుడంట. ఎటువంటి వాడంట? భక్తిపరుడు అంటే ఏంటో తెలుసా ప్రియులారా? ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని అనుసరించుతున్నటువంటి వ్యక్తి, అంటే బైబిల్ని చదువుతున్నటువంటి వ్యక్తి, బైబిల్ను ప్రేమించినటువంటి వ్యక్తి, బైబిల్ను ఆయన వెంబడిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన పేరు అననయ్య. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిజంగా తన కాలంలో, తను ఉంటున్న ప్రాంతంలో, తను ఉంటున్న ఏరియాలో, తను ఉంటున్న ఊరిలో తన భక్తిని ఎలా కాపాడుకోగలిగాడు, తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోగలిగాడు, తన భక్తిని ఎలా అభివృద్ధి చేసుకోగలిగాడు అన్నది మనం ఆలోచన చేస్తే ప్రియులారా, బైబిల్ చెబుతున్న మాట ఏందో తెలుసా ప్రియులారా? అక్కడ అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత, అంటే అక్కడ కాపురం ఉంటున్న ఏ ప్రాంతంలో, ఏ గృహంలో, ఏ ఏరియాలో, ఏ రోడ్లో ఆయన నివసిస్తుందో అక్కడ యూదులందరి చేత మంచి పేరు తెచ్చుకున్నాడట. ఏ పేరు తెచ్చుకున్నాడు? మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటు దేవుడికి మంచి పేరు తెచ్చాడు, అక్కడ ఉన్న ప్రజలకి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి మధ్య కూడా ఆయన ఏ పేరు తెచ్చుకున్నాడంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. నిజంగా ప్రేమైన సహోదరి సహోదరా, నిజమైన భక్తి మనం చేస్తున్నామా చేయట్లేదా? నిజమైన భక్తిలో మనం వంటనమా ఉండట్లేదా? అసలు భక్తి అంటే ఏంటో మనకు అర్థమైందా? ఒక్కసారి మనకి మనమే ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. నిజమైన భక్తిలో ఉన్న శక్తి ఈరోజు చాలా మంది తెలియట్లేదు ప్రియులారా. నిజమైన భక్తిలో ఉన్న దేవుని శక్తి. కానీ ప్రియులారా, ఈరోజు మనం బైబిల్లో అననయ్య అనే వ్యక్తి గొప్పవాడు, మంచి భక్తిపరుడు. అంటే తనకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, తనకు కూడా చుట్టాలు ఉంటారు కదా, తనకు కూడా బంధువులు ఉంటారు కదా, తన ఏరియాలో ఎటువంటి ఏరియా, తన ఉంటున్న నివాసంలో ఎటువంటి ప్రాంతం, ఎటువంటి మనుషుల మధ్య తిరుగుతున్నాడు, ఎటువంటి ప్రజలు ఉన్నారంటే ప్రియులారా, అననయ్య ఉన్నంటి యొక్క ప్రాంతంలో కూడా అనేక మంది భక్తిపరులు ఉన్నారంటే లేరు. ఆ ప్రాంతంలో ఇతని గురించే దేవుడు చెప్తున్నాడు. ఆ ఏరియాలో ఇతని గురించే చెప్పాడు ప్రియుల. ప్రాంతం అనగా, ఊరనగా ఒక్కలే ఉంటారా? ఎన్నో కుటుంబాలు ఉంటాయి, ఎంతో మంది ప్రజలు ఉంటారు. కానీ దేవుడు అననయ్య గురించి ఎందుకు చెప్పాడు? అననయ్య యొక్క భక్తిని గురించి ఎందుకు చెప్పాడు? ఆయన వెంబడిస్తున్నవంటి ధర్మశాస్త్రాన్ని గురించి ఎందుకు చెప్పిండు? ఆయనకున్న మంచి పేరు గురించి ఎందుకు చెప్పిండంటే, ముందు ఆయన దేవుణ్ణి నమ్మిన కానుంచి ధర్మశాస్త్రాన్ని వెంబడించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. అంటే బైబిల్ని వెంబడిస్తున్నాడు. దేవుడు వాక్యం ఏదైతే చెప్పబడుతుందో, దేవుడు మాటలు ఏదైతే తెలియజేస్తుందో, దేవుడు మాటల ప్రకారంగా తన బతుకుని ఎలా మార్చుకున్నాడో,
తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడంటే ప్రియులారా, సమాజంలో సొసైటీలో ప్రజలు ఎలా ఉంటారంటే మనిషిని చెడగొట్టడానికి ఎక్కువగా ప్రజలు ఉంటారు. దేనికి? లోకంలో ఉన్న పనులన్నిటికీ, దేవుడికి పనికిరాని పనులన్నిటికీ మనిషిని పడగొట్టడానికి ఎంతో మంది కాసుకొని ఉన్నారు. ఒక మంచి పని చేయటానికి ఉండరు కానీ చెడి కొట్టడానికి కానీ చెడు పని చేయటానికి కానీ ప్రజలు ముందే ఉంటారు ప్రియులారా. అందరు నన్ను కొంతమంది ప్రియులారా. మరి అననీయ అనే వ్యక్తి ఎలా తన భక్తిని కాపాడుకున్నాడు? రోజుకి అబద్ధాలు ఆడేవాళ్ళు ఆయన చుట్టూ ఆయనతో పాటు ఉన్నోళ్ళు ఉంటారు. దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు అన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, జిమ్ముకు చేసేవాళ్ళు అన్నారు. అటువంటి ప్రజల మధ్య అసలు అననీయ ఎలా భక్తిని కాపాడుకోగలిగాడు? ఎలా భక్తిలో నిలబడగలిగాడు? ఎలా విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు? ఎలా ఆయన సాక్ష్యాన్ని కాపాడుకోగలిగాడు? అంటే ఆయనకున్న భక్తి ఏందో తెలుసా ప్రియులారా? రోజు ధర్మశాస్త్రాన్ని చదువుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, దేవుని స్తుతించేవాడు. తన పని ఏందో, తన కుటుంబం ఏందో, తన పిల్లలేందో అంతవరకు ఆయన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇంతగారు గురించి చెప్తున్నాడంటే అక్కడ ఒక్కల చేత వీళ్ళు ఫలాని వ్యక్తి అనిపించుకోలేదు. అంటే ఆ ప్రాంతంలో అందరూ ఒక్క, ఇప్పుడు ఇంటి పక్కన అంటే ఇంటి పక్కన మాట్లాడతారు, ఇది తప్పు చేసినా మాట్లాడతారు. ఎందుకంటే రేపు కోరేది కాబట్టి, దక్కన డబ్బులు అడిగిన ఇది కాబట్టి ఆమె తప్పు చేసినా అబద్ధం చెప్పింది. కానీ అననీయకి ఆ ఊర్లో యూదులందరి చేత ఎటువంటి పేరు పొందుకున్నాడంట? మంచి పేరు ఉందంట. అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుణ్ణి అమ్మడిస్తున్నాడు, దేవుడు పాదాలు పట్టుకుంటున్నాడు, మంచిగా ప్రార్థనకి వెళుతున్నాడు, మంచిగా బైబుల్ చదువుతున్నాడు, మంచిగా దేవుని స్తుతిస్తున్నాడు, మంచిగా ఆయన ఒక క్రమంగా ఉన్నాడు. ఆయన అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, పేకాట ఆడట్లేదు, గంజాయి తాగట్లేదు, మందులు తాగట్లేదు, మనుషులని మోసపరచట్లేదు. ఎంత పద్ధతిగా చర్చికి వెళుతున్నవంటి ఈ వ్యక్తి ఎంత నీట్గా ఉన్నాడు, ఎంత క్రమంగా ఉన్నాడు, ఎంత పద్ధతిగా ఉన్నాడు. అసలు ఇటువంటి వ్యక్తి యూదుల్లో ఎక్కడాగడానికే కనపడలేదంటండి. హల్లెలూయా. అంటే యూదులందరి చేత ఎటువంటి మంచి పేరు తెచ్చుకున్నాడంటండి? మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రియులారా, ఇదే మాట మన జీవితంలో మనకంటూ ఒక మంచి పేరు ఉందా? మన కుటుంబంలో మంచి పేరు ఉందా? మన బంధువుల కాడ మంచి పేరు ఉందా? మన స్నేహితుల కాడ మంచి పేరు ఉందా? మన అన్నదమ్ముల కాడ మంచి పేరు ఉందా? అక్క చెల్లెల కాడ మంచి పేరు ఉందా? మన యొక్క సంఘంలో మంచి పేరు ఉందా? మందిరంలో మంచి పేరు ఉందా? మనకంటూ ఒక మంచి పేరు. ప్రార్థనకి వెళ్ళే వారిని ఏమంటారంటే వాళ్ళు చాలా ప్రార్థనా పరులు అంటారు. హల్లెలూయా. వాళ్ళు అబద్ధం ఆడరు, వాళ్ళు దొంగతనం చేయరు, వాళ్ళు మనుషుల్ని మోసం చేయరు అంటారు ప్రార్థన పోయేవాళ్ళని. ప్రియులారా, మరి అననీయని కూడా అలాగే అన్నారు. అననీయని ఆయన డబ్బా కొట్టుకోట్లా, నేను మంచి ప్రార్థనా పరుని, నేను మంచిగా ప్రార్థనకి వెళ్తాను అని ఆయనే చెప్పుకోవట్లేదు. ఆయన గురించి యూదులందరూ చెప్తున్నాడంట. మరొకసారి మాట ఎంత బాగుందో ప్రియులారా. అంతటా ధర్మశాస్త్రము చప్పున భక్తి పరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడే అననీయ అనే ఒక్కడు. హల్లెలూయా. అందరి చేత అంటే అందరి చేత మంచి పేరు ఉన్నది ప్రియులారా. ఈరోజు ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకుంటున్న మనకు కూడా దేవుడికి మనం మంచి పేరు తెచ్చే విధంగా మన జీవితం ఉండాలి. దేవుడికి మంచి పేరు తెచ్చే విధంగా మన కుటుంబం ఉండాలి. దేవుడికి మంచి పేరు తెచ్చే విధంగా మన బిడ్డలు ఉండాలి. దేవుడికి మంచి పేరు తెచ్చే విధంగా మన కొడుకులు ఉండాలి. దేవుడికి మంచి పేరు తెచ్చే విధంగా సంఘంలో మనం క్రమంగా ఉండాలి. దేవుడికి మంచి పేరు తెచ్చే విధంగా దేవుడి మందిరంలో మనం క్రమంగా ఉండాలి ప్రియులారా. ఎందుకు చెప్తున్నానంటే నీకు ప్రియులారా, మన చెప్పాను కదా, ఏసిన చెట్టుకి నీళ్లు పోయాలి. ఏసిన చెట్టుకి ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయిపోతే ఏమైపోద్ది? ఆ చెట్టు ఎండిపోద్ది. అలాగే ప్రార్థనకి వెళ్తున్న మనకేం కావాలి? బైబిల్తో స్నేహం చేయాలి. హల్లెలూయా. బైబిల్తో స్నేహం చేయాలి, బైబిల్ని ప్రేమించాలి,
బైబుల్ మన జీవితాన్ని మార్చేదే బైబుల్ కాబట్టి, మన జీవితాన్ని కట్టేదే బైబుల్ కాబట్టి, మన కుటుంబాన్ని మార్చేదే బైబుల్ కాబట్టి, ఆ బైబుల్తో స్నేహం మనము చెయ్యాలి ప్రియుల. బైబుల్తో స్నేహం ఎలా చేయాలి అయ్యారంటే ప్రియులారా, లేవగానే మనం ప్రార్థన చేసుకొని బైబుల్ చదివితే బైబుల్తో స్నేహము చేసినట్టే. సాయంకాలం వచ్చేటప్పుడు పండుకునేటప్పుడు మరొక అర్ధగంట మళ్ళీ బైబుల్ చదివితే మనం కూడా దేవుడితో స్నేహం చేసినట్టు, బైబుల్తో స్నేహం చేస్తే దేవుడితో కూడా స్నేహం చేసినట్టు. బైబిల్లో చదవటం ద్వారా నువ్వు నేర్చుకోగలుగుతూ మన చుట్టూ ఉన్న మనుషులు ఎటువంటి వాళ్ళు అనేది నీకు అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు. నీకు కీడు ఎవరు చేస్తున్నారు, మేలు ఎవరు చేస్తున్నారు, నీతో స్నేహం చేసేవారు ఎటువంటి వారు, నీ పక్కంటోళ్ళు ఎటువంటి వాళ్ళు అని నీకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు నమ్ముకున్న నీవు, బైబిల్ చదువుతున్న నీవు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ కూడా బయలుపరుచుతూ ఉంటాడు ప్రియులారా. హల్లెలూయా. ఎప్పుడు బైబిల్తో స్నేహం చేస్తే, దేవుడు వాక్యాన్ని చదివితే, ప్రార్థన చేసుకుంటే, పాటలు పాడుతుంటే ప్రతిదీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎవరిస్తాడో ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరా, ఆ రోజులో అననీని కూడా అనుండొచ్చు, దా మందు తాగందా, పోతే పొడిలో ప్రార్థనకు అనవచ్చు, లేకపోతే ఇడు తిరుగుదా అడు తిరుగుదారా అని అనవచ్చు. కానీ అననీ మాత్రం ఒకటి అనుకున్నాడు, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా దేవుడికి మంచి పేరు తెచ్చే విధంగా నేను ఉంటానన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, ఈరోజు ఈ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, మనం కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం కూడా ప్రార్థనకి వెళుతున్నాం, మనం కూడా పాటలు పాడుతున్నాం, మనం కూడా వాక్యం వింటున్నాం, సభల్లో వాక్యం వింటున్నాం, సెల్ఫోన్లో వాక్యం వింటున్నాం, ఆరాధన ఛానల్లో వాక్యం వింటున్నాం, అనేకమైన సభల్లో వాక్యం వింటున్నాం. కానీ వాక్యం వింటున్న మనలో ఏం మార్చుకుంటున్నాము, మనలో ఏ మార్పు వస్తుంది, గుడికెళ్తున్న మనలో ఏ మార్పు కలిగి ఉన్నాము, మనం ఏ విధంగా దేవుడు నామాన్ని మహిమపరిచే విధంగా మనం ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రేమైన సహోదరి సహోదరు. దేవుడు మన ప్రార్థనకి, మన కన్నీటికి, మన దుఃఖానికి దేవుడు మన ప్రార్థన వినట్లేదంటే దేవుడికి మనం ఎంత దూరం అయిపోయినామో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అంటే పాటలు పాడటంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, వాక్యం వినటంలో కానీ, చర్చికి వెళ్ళటంలో తప్పు లేదు. కానీ ఇవన్నీ చేసినా కానీ నీకు దేవుడికి ఎంత సమీపంగా ఉన్నావో ఇది కావాలి ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు నీ భక్తిని కాపాడుకోవాలంటే నేను మళ్ళీ చెబుతున్నాను, నీకోసం ప్రార్థించే వాళ్ళు కావాలి. హల్లెలూయా. నీకోసం కన్నీళ్లు గార్చేవారు కావాలి, నీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ఎప్పుడంటప్పుడు పిలవగానే ఇంటికి వచ్చి ప్రార్థించే వాళ్ళు కావాలి ప్రియులారా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ప్రియులారా, ఈరోజు మన పనుల వల్ల, మన కుటుంబం వల్ల, మనకున్న పరిస్థితుల వల్ల సరిగ్గా మనం ప్రార్థన చేసుకోలేము. ఒక్కసారి అలిసిపోయింది, ఒక్కసారి పని ఎక్కువై, అటువంటి టైంలో నీకోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రార్థన నీకు ఎంతగానో సహాయపడింది, ఆ ప్రార్థన నీ కుటుంబానికి సహాయపడింది, ఆ ప్రార్థన నీ పిల్లలకి సహాయపడింది, ఆ ప్రార్థన నీ పిల్లగాలకి, నీ కుటుంబానికి ఎంత కావదాలుగా ఉండేది. ఈరోజు ప్రార్థన నువ్వు చేసుకోవాలి, నీకోసం ప్రార్థన చేసే దైవ సేవకులు, సేవకురాలు ఉండాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే గారు కొండ మీద చేతులు ఎత్తితే ఎవరు గెలుస్తున్నారు? కర్ర పైకెత్తితే ఎవరు గెలిచారంట? ఇజ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. చేతులు దించితే ఎవరు గెలుతున్నారు? అమానీయులు గెలుతున్నారు, యూదులందరూ గెలుతున్నారు పిల్లలు. అసలు మోషే చేతులెత్తి దేవుడిని స్తుతించినప్పుడు, మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇజ్రాయేలు ప్రజలు గెలుతున్నారు. అంటే ఇప్పుడు ఇజ్రాయేలు పక్షాన ఎవరున్నారు? మోషే గారు ఉన్నారు. మోషే గారు ఉండబట్టే కదా ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని ఇడిపించింది. మోషే గారు ఉండబట్టే కదా ఐగుప్తు దేశంలో అన్ని అద్భుతాలు చేసింది. ఈ రోజు మన పక్షాన ఎవరున్నారు? మన కుటుంబం పక్షాన ఎవరున్నారు? మన పిల్లల పక్షాన ఎవరున్నారు? మన కోసం ప్రార్థించేవారు ఉన్నారా? మన కోసం కన్నీళ్లు గార్చేవారు ఉన్నారా? మన కోసం ఉపవాస ప్రార్థన చేసేవారు ఉన్నారా? నా సమస్యలు ఎందుకు బాట్లేదని దేవుడికి కనిపెట్టుకొని ప్రార్థన చేసి దర్శనం కోసం ఎదురు చూసేవారు ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. దైవ వాక్యం ఏం చెప్తుందంటే, దైవ లేఖనం ఏం చెప్తుందంటే, దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నీ భక్తిలో దేవుడి శక్తి ఏంటో నువ్వు గ్రహించాలి ప్రియులారా. ఈరోజు ప్రియులారా నేను మళ్ళీ చెప్తున్నాను, ఏసు చెట్టుకి నీరు పోయిపోతే ఆ చెట్టు ఎండిపోతే, ప్రార్థనకు వస్తున్న మనము దేవుడితో స్నేహం మనం లేకపోతే, దేవుడు వాక్యంతో స్నేహం లేకపోతే మనం కూడా సమాజంలో బతుకుతున్నాం కానీ మన జీవితంలో ఆత్మీయత అనేది
చల్లారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియులారా, భక్తిని కాపాడుకోవాలంటే మనం వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. వ్యర్థంగా మాట్లాడే వాళ్ళ మనసులతో స్నేహం కూడా చేయకూడదు ప్రియులారా. పోకిరిగా మాట్లాడే వాళ్ళతో సావాసము చేయకూడదు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి అక్కడ మాటలు ఎక్కడ చెప్పే వాళ్ళతో స్నేహము చేయొద్దు. జగడాలు పెట్టే వాళ్ళతో స్నేహము చేయొద్దు. తిండిపోతులతో స్నేహము చేయకూడదు. తిరిగిపోతులతో స్నేహము చేయకూడదు. తాగుబోతులతో స్నేహము చేయకూడదు ప్రియులారా. వ్యసనాలకి బానిసైన వాళ్ళతో స్నేహము చేయకూడదు ప్రియులారా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నిన్ను పాడు చేయడానికి తప్ప కానీ బాగు చేసే వాళ్ళు. నీకు ఒక అవసరానికి నీకు పప్పుకూర ఇవ్వచ్చు, నీకు ఛార్జీలకి ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు, లేదా ఫంక్షన్ పోతే నీకు కొంత షేర్ ఇవ్వచ్చు, లేకపోతే బంగారం పెట్టుకుని పోయి రావచ్చు. కానీ ఆ కాసేపు దాకా మళ్ళీ ఇంటి రాగానే ఎంతో అయ్యి అమ్మాయికి వచ్చింది. హల్లెలూయా. అటువంటి వాటి కోసం కూడా స్నేహాలు చేసి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సావాసం వల్ల ఎంతమందిని కోల్పోయిన లేరు. సావాసం వల్ల డబ్బుని ఎంతమంది నష్టపోయిన లేరు. సావాసం వల్ల కుటుంబాలు ఇరిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. అందుకనే మన సావాసం ఎవరితో ఉండాలంటే దేవుడితో ఉండాలి. హల్లెలూయా. ఆయన మాత్రమే మోసం చేసేవాడు కాదు. ఆయన మాత్రమే మన జీవితాన్ని సరిచేసేవాడు. ఆయన మాత్రమే మన కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు. ఆయన మాత్రమే మన పిల్లగాల భవిష్యత్తుని కూడా ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో సావాసం చేయాలి. ఆయన నీకు కనపడకపోవచ్చు, కానీ నీ మనోనేత్రాలు తిరిగితే 24 గంటలు ఆయనే నీకు కనపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకే మనోనేత్రాలు ఎరగపోవటం వల్ల ఈ రంగుల ప్రపంచంలో వీళ్ళే మన బంధువులు, వీళ్ళే మన స్నేహితులు, వీళ్ళే మనల్ని ఆదుకుంటారంటారు, కానీ వీళ్ళ అవసరం కోసమే మనల్ని వెంబడిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు అననీయ కాపురం ఉంటున్న యూదులందరి చేత మంచి పేరు పొంది. అంటే ఎంత పద్ధతిగా ఉన్నారు అక్కడ, ఎంత క్రమంగా ఉన్నారు. గొడవ పెట్టే వాళ్ళతో స్నేహం చేయలేదు, తగువ పెట్టుకునే వాళ్ళతో స్నేహం చేయలేదు, ఏమండి మోసాలు చేసే వాళ్ళతో స్నేహమా. దేవుడి పిల్లలైన మనం కూడా ఎవరితో స్నేహం చేయాలంటే ఈ లోకంతోనే స్నేహం చేయొద్దని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. వాళ్ళు ఎంత డబ్బున్నోళ్ళని జరా, ఎంత చదువున్నోళ్ళని జరా, ఎంత తెలివి కలిగిన వాళ్ళని జరా, ఎవరైనా సరే దేవుడు ఒక మాట అంటాడు ప్రియులారా. ఏమంటాడు తెలుసా ప్రియులారా? ఈ లోక స్నేహము దేవుడికి విరోధం. హల్లెలూయా. అసంటప్పుడు మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు ఈరోజు మన కుటుంబం గురించి అంటే, నువ్వు పనికి వెళ్ళమ్మా, పని చేసుకో, కష్టపడు, నీ పిల్లగాల విషయంలో కష్టపడు, నీ బిడ్డల విషయంలో కష్టపడు, నీ కొడుకుల విషయంలో కష్టపడు, భర్త విషయంలో కష్టపడు, భార్య విషయంలో కూడా నువ్వు కష్టపడయ్యా. కష్టపడు, రూపాయి సంపాదించుకొని పొదుపు చేసుకో. ఒకరు జోలొద్దు, ఒకరు శుద్ధొద్దు. నీ కుటుంబం ఏందో, నీ పిల్లలేందో, నీ పని ఏందో, నీ ప్రార్థన ఏందో అంతవరకే ఉండాలి. అంత మించి దాటుతున్నాం అంటే నీ భక్తి ఏమైపోతున్నట్టు దిగజారిపోవాలి. అవునా కదా? పాటల్లో ఉన్నవా, ఆరాధనలో ఉన్నవా, వాక్యం ఉన్నవా, ఏమైపోద్దంటే ఇది ఒక వారం బాగాలేదుగా, వచ్చే వారం కూడా బాగపోతే ఏం కావాలి అనుకుంటూ, అంటే రోజులు ఆ మనసు ఎప్పుడైతే నీకు వస్తుందో అప్పుడు దేవుడు భయం నీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి ప్రియ, దేవుడు భయం అనేది నీకు ఉండదు. ఎందుకంటే ఒక వారం ఇంకా బాగాలేదంటే వచ్చే 2వ వారం నీకు భయం ఉండేదంటే ఈ వారం బాగాలేదుగా, ఏం కాలేదుగా, మా కుటుంబానికి మా పిల్లలకి ఏం కాలేదుగా, 2వ వారం బాగుపోయినా ఏం కాలే, 3వ వారం పోయి దేవుడి దగ్గర కన్నీళ్ళు కడితే చాలు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు అనుకుంటాం ప్రియులారా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు వేసిన ప్రతి అడుగుకి లెక్క అప్పచెప్పాలి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేసిన ప్రతి అడుగుకి లెక్క చెప్పాలని అంతటితో ఆగలేదు. ఇంకోటి ఏమన్నాడంటే మీ తల వెంట్రుకలు కూడా నేను లెక్క పెడతానంటున్నాడు. అంటే మన గురించి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. అప్పుడప్పుడు హాస్పిటల్ పోయిందంటే ఈ భర్తలకి ఉన్నవాళ్ళు హాస్పిటల్ పోతే వాళ్ళు డాక్టర్లు ఎంత విమర్శ చేస్తారు ఇంటికలనే, వాళ్ళకు కూడా తెలియదు ఎన్నింటికి ఊడిపోయి చేస్తారు. మరి దేవుడు చూడండి అతిథి కూడా లెక్క పెడతారు అంటున్నాడు. అంటే దేవుడు మన పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. దేవుడు మన పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడు. అందుకనే ప్రేమ సహోదరా,
నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబం ఏందో, నీ పిల్లలేందో, నీ పని ఏందో, నీ సంసారం ఏందో, నువ్వు నమ్ముకున్న దేవుని ఏందో అంతవరకే ఉండాలి. కానీ ఎగస్ట్రాలుగా పోయి ఎగస్ట్రాలుగా చేసుకొని మన జీవితాన్ని నష్టపరుచుకొని మన పిల్లగాళ్ళని రోడ్లు వేసి మన రోడ్డు మీదకి వచ్చి గొడవలు పెట్టుకొని తిట్టుకొని అవమానపరుచుకుంటే దేవుడు ఎంత దుఃఖపడతాడో, దేవుడు ఎంత బాధపడతాడో, దేవుడు ఎంత ఆవేదన చెందుతాడు. ఇంతకాలం ఎలా పోషించేది, ఇంతకాలం ఎలా కాపాడేది, ఇంతకాలం ఎలా కోరికలను నెరవేర్చేది ఇందుకేనా అని అంటాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సోదరుడా, ఈరోజు నేను అందరూ అడిగాను, కొంతమందిలో అసలు నిజమైన భక్తి ఏదో తెలియట్లేదు. నిజమైన భక్తి ఏదో తెలియదు. పాలు నీళ్లు కలిపితే ఏం తెలిసిందండి? తెలుతాయా? తెలియదు. పాలు నీళ్ళు కలిపినాయో అసలు ఒరిజినల్ పాలా నీళ్ళు అనేది తెలియట్లా. ఈరోజు నిజమైన క్రైస్తవులా నామకరణమైన క్రైస్తవులా అని తెలుసుకోవాలంటే ఎట్ట తెలిసింది అంటే ఒక క్రియలను బట్టి చెప్పగలుగుతాం. అంతేనండి, వాళ్ళ క్రియలను బట్టి చెప్పగలుగుతాం. అవునా కదా? క్రియలు అంటే ఏంది? నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు మాట్లాడే పాటను బట్టి, నీ బిహేవియర్ని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి వీళ్ళు మంచిగా ప్రార్థన పోయేవాళ్ళ, ప్రార్థన పోనోలా అని తెలుసుకోవాలి ప్రియులారా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ భక్తిలో మీరు ఉన్నారా లేరా అని మీరు వెనక్కి తిరిగి చూడండి. రెండోది, అసలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా లేదా అని ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారు కానీ దేవుడు సన్నిధిలో గడిపే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతానని బైబిల్లో ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు చెప్పాడు. నేను ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటానంటున్నాడు. అంటే ఉంటానంటున్నాడంటే మనతో ఉంటున్నాడు కదా. ఉంటున్న వ్యక్తి మనతో మాట్లాడుకొని ఉంటాడా? అది మనం దేవుడితో మాట్లాడుతున్నావా? ప్రభువా, నిన్ను నమ్ముకున్నాను, నాకు ప్రార్థన నేర్పించు, నీ పాటలు నేర్పించు, నీ వాక్యం చదవటం నేర్పించు, నువ్వు నాతో మాట్లాడయ్యా, నీ భక్తిలో నేను పెరగాలయ్యా, నీ విశ్వాసంలో నేను పెరగాలయ్యా, నా సాక్ష్యాన్ని కాపాడుకునే విధంగా ఎవరి జోలి పోకుండా, ఏ కొంపల చుట్టూ తిరగకుండా, ఏ గొడవలో పోకుండా, ఏ ఎటువంటి వ్యవహారాలు పోకుండా నీ కంచె నా గృహం చుట్టేయ్యా అని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తే అసలు బయటకు అవకాశం ఇస్తారా? దేవుడు అవకాశం ఇస్తారా? ఈడు అననయ్య ఎలా ఉన్నాడంట? యూదులందరితో మంచి పేరు తెచ్చుకున్నట్ట. అరే పలానా ఊర్లో పలానా ఎత్తి, అబ్బా వాళ్ళు చూడరా ఎంత పద్ధతిగా బతికారో అంటే ఆ ఊర్లో ఆయనకి ఎంత పేరు వచ్చినట్టు, ఆ పేరుని బట్టి దేవుడిని ఎంత మైపడుతుడు, చాలా మైపడుతుంటురా. ఈరోజు మన భక్తిలో ఉన్న దేవుడి శక్తి ఏంటో మనం గ్రహించాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అదే దయ్య గారు దేవుడు మన చుట్టూ కాపుదల ఉంటాడంటే కంపల్సరిగా ఉంటాడు. చూద్దాం, కీర్తన గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. కీర్తన గ్రంథానికి రండి ప్రియులారా. కీర్తన గ్రంథంలో దేవుడు చక్కగా తెలియజేస్తున్న మాట ప్రేమ సహోదరులారా. ప్రార్థనే మన బలము, ప్రార్థనే మన ఫలము, ప్రార్థనే మన విజయము, అది శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా.